హాయ్ ఫ్రెండ్స్, వేణి పవన్ వెరీ వండర్ఫుల్ ఫుడ్స్. వెల్కమ్ టు వేణి పవన్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే, ఎప్పుడైనా మీరు వినుండకపోవచ్చు కూడా, మునక్కాకుతో పప్పుచారు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ముందుగా నేను తీసుకుంది కందిపప్పు అండ్ తరిగి పెట్టుకున్న టమాటాలు, కరివేపాకు, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. సో కందిపప్పునైతే నీట్గా కడిగి శుభ్రంగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అండ్ మునగాకుని కూడా నీట్గా కడిగి పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మునగాకు చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట, హై ప్రోటీన్ ఉండిద్ది. అండ్ నేను ఇప్పుడు ప్యాన్ పెట్టాను స్టవ్ మీద. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఈ ప్యాన్లోకి నేను ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. నేనైతే మాత్రం క్వాంటిటీకి సరిపోయినంత ఆయిల్ని మాత్రమే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం టేస్ట్ బాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. ఆయిల్ని బట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మునగాకు పప్పు మీరు ఎప్పుడు తిండుండరు, తింటే మాత్రం అసలు అంటారు మామూలు పప్పు ఏం సరిపోయిద్దిరా బాబు అంటారు, అంత బాగా ఉండిద్దండి. సో అందుకని నేను మీకు చూపిస్తున్నాను ఈ రెసిపీని. సో ఆయిల్ అయితే వేడెక్కింది, పొగలైతే వస్తుంది. ఇప్పుడు నేను తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే వేస్తున్నాను. చిట్టపట్టలాడిపోతున్నాయి పచ్చిమిరపకాయలు. ఇలా పచ్చిమిరపకాయలు వేసి వేపుకుంటూ ఉండాలి, ఎక్కడ అడుగంటకుండా. ఇప్పుడు నేనైతే చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందని అబ్జర్వ్ చేసి ఇంకా నేను దాంట్లోకి మునగాకునైతే వేసాను. మునగాకు డైరెక్ట్గా వేస్తే ఏంటంటే పచ్చవాసన వస్తుంది, అందుకని ఇలా ఏపి పప్పులో కలిపేస్తే ఎంత టేస్టీగా ఉండిద్దో తెలుసా, ఎంత బాగుండిద్దో. సో అందుకని నేను ఈ మునగాకునైతే వేపుతున్నాను. చూడండి, మీరు కూడా ఈ ప్రాసెస్ అలానే మెయింటైన్ చేయండి, నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్. అలా చేస్తే చాలా బాగుంటుంది, ఎంత బాగుండిద్దో తెలుసా, అంత బాగుండిద్ది. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని వండర్ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. నా వీడియోస్కి వచ్చేసి ఓన్లీ వంటల మీద డిపెండ్ అయి ఉండదండి. నా రెగ్యులర్ రొటీన్స్, డైలీ నేను చేసే రొటీన్స్లో నుండే వీడియోస్ని రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మునగాకు అనేది ఇంకా బాగా వేగుతుంది. టేస్ట్ అనేది ఎంత బాగుండిద్దో తెలుసా. అసలు ఎప్పుడు నేను ఏముండిద్దిలే అనుకున్నాను, కానీ తిన్న తర్వాత నాకు తెలిసింది రియల్ పప్పు కన్నా కానీ మునగాకు పప్పు ఎంత బాగుండిద్దో. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపుతున్నాను కాబట్టి చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా నేను చెప్పినట్టే స్టెప్ బై స్టెప్ ఇలానే వేపండి. ఇంకా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంటలు బాగుంటే మాత్రం అలానే వదిలేకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చేసే వెరైటీ వంటలు మీకు తెలుస్తూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంకా వేపుతున్నాను, ఎందుకంటే బాగా వేపితేనే మునగాకు పచ్చివాసన రాకుండా ఉండిద్ది. అండ్ టేస్ట్ కూడా పప్పులో కలిపితే చాలా బాగుండిద్ది. సో ఇంకా నేను పప్పు అయితే పక్కకు ఇలా కందిపప్పులో తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు, తగినంత ఉప్పు, చింతపండు. ఇప్పుడు చూడండి, పప్పు ఇలా ఉడికింది. అసలు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఓకే, పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ చెప్పా కదా ఆకు, మునగాకునైతే వేస్తున్నాను. వేసి ఇంకొక విజిల్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకే, ఇంకొక విజిల్ వచ్చేసింది, ఇంకా నేను తీసేసాను. పప్పు అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు నేను పక్కన
తిరగమాత వేసుకొని పెట్టుకున్న తిరగమాత కలిపేస్తున్నాను ఎండుమిరపకాయలతో. తిరగమాత వేసుకున్నాను, కరివేపాకు ఓన్లీ ఎండుమిరపకాయలతోటి. ఆ తిరగమాతను అయితే కలిపేస్తున్నాను. పప్పు అయితే చాలా బాగుండిద్ది. ఇదే పప్పు చేసే ప్రాసెస్, మునగాకు పప్పు చేసే ప్రాసెస్. ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం కారం వేసాను. కారం వేసిన తర్వాత పచ్చి వాసన పోయేలాగా పోవాలని కొంచెం వాటర్ కలుపుతున్నాను నేను. చూడండి, కింద మంట అయితే సిమ్లోనే ఉంది. అంటే పచ్చి వాసన పోవాలి కదా, సో కుక్కర్ మూతని పెట్టకుండా ఒక మంట తగిలించాలి.